శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన కాజు వ్యాపారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి తరలిస్తుండగా పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని వెంబడించడంతో వారు వ్యాపారిని వదిలి వెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజు అనే కాజు వ్యాపారి గురువారం సాయంత్రం టీ స్టాల్లో ఉండగా ఆముదాల వలసకు చెందిన 6 మంది 2 కార్లలో వచ్చి నారాయణరాజును బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తుండగా బాధితుని భార్య పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసు బలగాలు కారును గుర్తించి వెంబడించగా కిడ్నాపర్లు నరసన్నపేట దగ్గర లక్ష్మీనారాయణరాజును వదిలి వెళ్లిపోయారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎలా రిజిస్ట్రేషన్ చేయవో చూస్తామనేసి మీకు బెదిరిస్తుంది ఎవరండి? బొడ్డేపల్లి శ్రీనివాసరావు అండి. బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్టినూరు వేణుగోపాల్ ఇద్దరు కలిపి బెదిరిస్తున్నారు. 4-5 సార్లు మా ఇంటికి వచ్చారు ఈ మధ్యకాలంలోనే. మీరు వారం 10 రోజుల్లో చేయకపోతే పర్యావరణ దాన్ని తీవ్రంగా ఉంచే చర్యలను బెదిరించి వెళ్ళారు. మొన్న 27వ తారీఖు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి నేను మన అక్కడ టీ సెంటర్లో టీ తాగుతుంటే బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్టినూరు వేణుగోపాలరావు వచ్చి మాట్లాడదామని పక్కకి తీసుకెళ్తామని చెప్పి మాట్లాడి నాకు బలవంతం బయటికి తీసుకొచ్చి 2 కార్లు వచ్చారు వాళ్ళు. నేను కారు ఎక్కనని ప్రతిఘటిస్తున్నా నాకు మ్యాన్ హ్యాండిల్ చేసి నా కారు ఎక్కించి 2 కార్లతో నాకు తీసుకెళ్లారు. ఇవాళ ఎలాగైనా నీ చేతి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాం, ఎవరి కోసం చేయవు, ఎవరు వస్తామో చూస్తామని అన్నారు. అక్కడ ఉన్న మా స్నేహితులు అది చూసుకొని మా ఇంటికి ఇంటిమేషన్ ఇచ్చారు. మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఒక గంట తర్వాత నాకు ఆముదాల వలస బార్డర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక రిమోట్ ప్లేస్లోని ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి ఉంచారు. అక్కడికి చేరిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు అనేసి ఎవరో ఫోన్ చేశారు. అప్పుడేమో నాకు ఫోన్ ఇచ్చారు. మీ ఆవిడతో మాట్లాడి ఇక్కడే ఉన్నామని చెప్పమన్నారు. డాబాలో ఉన్నాం, వచ్చేస్తామని చెప్పినా నేను అలా చెప్పలేదు. ఇంతలోపు సిఏ గారు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి కొంచెం కఠినంగా చెప్పి మీరు ఇక్కడ ఆయన తీసుకురావాలని చెప్పారు. గంటలో తీసుకురాకపోతే బాగోదని చెప్తే వాళ్ళు మళ్ళీ ఆలోచించుకొని నాకు తీసుకొచ్చి నర్సన్పేటలో వదిలేసి వెళ్ళిపోయారండి. నేను నర్సన్పేట నుంచి బస్సులో ఇక్కడికి వచ్చానండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ స్టోరేజ్ మన షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్ని పుట్టూరు వేణు అన్న అతనికి రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్ దానికి అద్దె ఇవ్వకుండా వాళ్ళు 65 లక్షలు రాజాకి ఇచ్చారు. అయితే ఈయన దానికి అంటే డబ్బులకి రెంట్ లేదు, అలాగే ఈ యొక్క ఇంట్రెస్ట్ లేదు, 60 లక్షలకి ఇంట్రెస్ట్ లేదు. అయితే దీని మీద ఏమైందంటే వీళ్ళు ఆ యొక్క షాపింగ్ మాల్ ఏదైతే ఇచ్చారో ఆ షాపింగ్ మాల్ మీద సుమారు 1,10 లక్షలు మార్టిగేజ్ ఉంది. ఆ మార్టిగేజ్ కూడా పుట్టినూరు వేణు రిలీజ్ చేశాడు. సుమారుగా 1,75,000 1,75,00,000 ఆ బిల్డింగ్ మీద ఈ కంప్లైంట్ రాజుగారికి కంప్లైంట్ ఇది ఇచ్చారు, అమౌంట్ పే చేశారు. అయితే అమౌంట్ పే చేసాక ఇప్పుడు ఆయన కంప్లైంట్ నీకు అమ్మను వేరే అమ్మ అమ్మేస్తున్నా, దాన్ని 4 కోట్లకి అమ్మేస్తానంటే ఈయన యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇంతకాలం నుంచి నేను రెంట్ పే నీకు డబ్బులు ఇచ్చాను, 1,75,00,000 ఇచ్చాను, అయినా నువ్వు నాకు అది ఇవ్వలేదని మన ఆంధ్రప్రదేశ్ నుంచి కారులో